ఫ్రెండ్స్, ఒక్కసారిగా ఈ వ్యక్తి చెంపనే నాకుతూ ఉంటాడు. అతను గబుక్కున కళ్ల మీద గంతలు తీసి ముందు చూస్తే అరెరే, వాడి ప్రాణం పోయినట్టు. వాడు 2000 మీటర్ల ఎత్తు నిలువెత్తు బండ మీద వేలాడుతున్నాడు. పైకి చూస్తే తెలుస్తుంది వాడి పారాచూట్ ఒక ఎండిపోయిన చెట్టు కొమ్మలో చిక్కుకుంది అని. అందుకే ఇంకా బ్రతికి ఉంటాడు. కానీ ఆ బండ గోడలు అంత సాఫీగా ఉంటాయి, ఎక్కడం దాదాపు అసాధ్యం. అప్పుడే వాడికి ఒక ఐడియా వస్తుంది. 2 టెస్ట్ కత్తులు తీసుకుని 2 చేతుల్లో ఒక్కొక్కటి పట్టుకుని పూర్తి బలంతో బండలో గుచ్చేసి పిచ్చోడిలా పైకి ఎక్కడం మొదలెట్టాడు. కానీ కష్టాలు ఎక్కడ తీరతాయి? కేవలం 2 మీటర్లు ఎక్కినా కత్తులు కడక్ అని శబ్దం చేస్తూ విరిగిపోతుంటాయి. అతను ఒక్కసారిగా మీద కింద పడబోతున్నాడు. మంచిది ఏమిటంటే పారాచూట్ ఇంకా పైన చెట్టులో చిక్కుకునే ఉంటుంది. అలా ఏదోలా బండ పట్టుకుని ఊపిరి పీల్చుకుందామనుకుంటే పైన ఎండిపోయిన చెట్టు చర్మర్ అని శబ్దం చేయడం మొదలవుతుంది. వాడు త్వరగా తిరిగి తాడులు తిప్పి గట్టిగా కట్టేసి వేగంగా కత్తి తీసి తాడు నరకడం మొదలెట్టాడు. చివరి క్షణంలో కొమ్మ వెరగబోతుంటే వాడు తాడు తెంపేసి మరణం నుంచి తప్పించుకుంటాడు. ఇప్పుడు వాడి కుడి కాలు సాఫీ బండ మీద జారుతుంది. 2 చేతులు పగుళ్లు గట్టిగా పట్టుకుంటాయి. వాడు దాదాపు ఓడిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడే పైన ఒక అడవి మేక బండని నాకుతుంది. ఇది చూసి వాడి గుండెలో చివరి ఆశ కిరణం మెరుస్తుంది. ఏమీ ఆలోచించకుండా చేతులు కాళ్లతో నెమ్మదిగా పైకి కదలడం మొదలెట్టాడు. 3 రోజుల ప్రాణాంతక ప్రయత్నాల తర్వాత చివరకు వాడు బండ ఒక ఉబ్బిన భాగం దాకా చేరుకుంటాడు. కాసేపు రెస్ట్ తీసుకుందామనుకుంటే ఒక్కసారిగా కింది బండ కదలడం మొదలవుతుంది. వాడు గబుక్కున లేచి పూర్తి శక్తి పెట్టి పైకి ఎక్కడం మొదలెట్టాడు. అవకాశం చూసి మేకలాగా దూకేసి చివరకు బండ అంచుని పట్టుకుంటాడు. ఇప్పుడు పూర్తిగా అలసిపోయాడు. చేతులు వణుకుతున్నాయి, శరీరంలో బలం మిగల్లేదు. అప్పుడే వాడి ముందు ఒక సగం అడవి మేక కోపంగా చూస్తూ నిలబడుతుంది. ఏమీ మాట్లాడకుండా ఆ మేక కొమ్ములతో వాడిని కిందకి తోసేస్తూ ఉంటుంది. అదృష్టవశాత్తు వాడి ఒక చేయి ఇంకా బండ అంచుని గట్టిగా పట్టుకుని ఉంటుంది. వాడు బలం పెట్టి పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే మేక మళ్లీ తోసేస్తుంది. ఈసారి వాడు త్వరగా మేక కొమ్ములు పట్టుకుంటుంటాడు. మేక భయపడి వెనక్కి వెళ్లడం మొదలెడుతుంది. అందుకే వాడి పూర్తి శరీరం బండ పైకి లాగబడి అక్కడే గుండెలు బాదుకుని నేల మీద పడిపోతాడు. నెమ్మదిగా చేయి ఎత్తి ఆ మేక తల నిమురుతూ అనాలోచితంగా వాడి ప్రాణం దక్కించిన ఆ మేకని ముద్దు పెట్టుకుంటుంటాడు.